నమస్కారం భక్తులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం గణపతి పూజలో తులసి దరం ఎందుకు వాడకూడదు. ఇది చాపమా లేక వర్మ? దీని వెనుకున్న ఆసక్తికరమైన పురాణ కథ ఏమిటి? తులసి అంటే సాధారణ మొక్క కాదు, తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయాల్లో తులసి లేకుండా పూజ సంపూర్ణ. నైవేద్యంలో కూడా తులసి ఆకులు సమర్పిస్తారు. తులసి ఉన్న చోట్ దారిద్ర్యం ఉండని శాస్త్రాలు చెబుతాయి. అంత పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో ఎందుకు నిషేధించారు? ఇదిగో పురాణ్ కథ చెబుతుంది. పూర్వం తులసి ఒక అప్సరసగా ఉండేది. ఆమె పేరు వింద. తన సౌందర్యంపై ఆమెకు అపారమైన గర్వం ఉండేది. ఒకసారి ఆమె నాకు సమానమైన వరుడు లేడని అనుకుంది. అప్పుడు ఆమెకు వినాయకుడిని చూసి పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది. తులసి తన కోరికను గణపతికి తెలియజేసింది. కానీ వినాయకుడు బ్రహ్మచారి. ఆయన శాంతంగా ఇలా అన్నాడు, తల్లి, నేను వివాహం చేసుకోను, నన్ను ఈ కోరికతో బంధించొద్దు. తన కోరిక నెరవేరకపోవడంతో తులసి కోపంతో తులసి లపించారు. నీ పూజలో నా ఆకులు ఎప్పటికీ ఉక్కుపడకూడదు. ఆ శాపం ఒక నియమం నిలిచింది. అప్పుడు వినాయకుడు శాంతంగా వరమిచ్చాడు. నీ శాపం నేను స్వీకరిస్తున్నాను తల్లి, కానీ నీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పూజనీయంగా ఉంటావు. అందుకే గణపతి పూజలో తులసి వాడరు. విష్ణువు, కృష్ణ, రామ్ పూజల్లో తులసి తప్పనిసరి. ఇది కేవలం శాపం కాదు భక్తులారా, ఇది గర్వానికి అనుగుణమైన వరం. తులసికి ప్రత్యేకమైన పూజా స్థానం, గణపతికి ప్రత్యేకమైన పూజా విధానం. దుర్వా గడ్డి, మోదకాలు, పౌలు కాబట్టి భక్తులారా, గణపతి పూజలో తులసి వాడపోవడం అవమానం కాదు, అది పురాణ ధర్మం. ఈ విషయం కొత్తగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, భక్తులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై గణేశ.